లయ అండి చక్కటి తెలుగు అమ్మాయి. ఆ అమ్మాయికి అసలు ఒక తెలియని ఇన్నోసెన్స్ ఉంటుంది ఆ అమ్మాయిలో. చక్కటి ఒక తెలుగుదనం ఉంది. వాళ్ళ నాన్నగారు అమ్మగారు అంతా లైక్ మంచి ఫ్యామిలీ, సింపుల్ గర్ల్. అట్లా ఆ అమ్మాయిని చూసిన వెంటనే అసలు వేరే ఆప్షన్ అనే ఫీలింగ్ రాలా. నేను విజయవాడ తీసుకెళ్ళి నాకు చూపించారు. అప్పుడు వాళ్ళు విజయవాడలో ఉండేవాళ్ళు. చాలా బాగుంది, చాలా చక్కగా ఉందని. అండ్ తర్వాత కూడా తను అంటే పెళ్లి చేసుకున్న తర్వాత తను ఆగిపోయింది, కానీ తను ఎప్పటికైనా తనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది లయాకి. అలాగే వేణు కూడా, వేణు ఈజ్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్. తను చేసింది అంటే తను ఏదన్నా సరిగ్గా చేయలేదనంటే మన తప్పే, కానీ తనది కాదు. వింటాడు, మాట వింటాడు, సిన్సియర్గా ఉంటాడు. తను చేయగలిగిన మ్యాక్సిమం తను ఎఫర్ట్ పెడతాడు. ఇక కెరియర్ అది ఇదని అంటారు, మనం చెప్పలేము. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది కాన్సెప్ట్. తీసుకున్న కాన్సెప్ట్ చేసే సినిమాల్లో. అదర్వైజ్ ఇప్పుడు ఒకే డైరెక్టర్, ఒకే హీరో, మొత్తం సెటప్ అంతా ఒకటే. ఒక సినిమా చాలా బాగా ఆడుతుంది, ఒక సినిమా ఆడుతుంది. డిఫరెన్స్ అలా కాన్సెప్ట్లోనే. అలా కొన్ని తను తీసుకున్న కాన్సెప్ట్లు, సబ్జెక్టులు అలా ఇంతే, కానీ లేకపోతే దే వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్. అండ్ నాకు చాలా ఆ రోజుల్లో నన్ను అంత నమ్మి, ఎందుకంటే నాకు సినిమా ఫ్లాప్ ఉంది, ఒక సినిమా అయిపోయింది, నన్ను అంత నమ్మి దే జస్ట్ ఫాలోడ్ మీ. సార్, ఆ సినిమా మేకింగ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి? అంటే నిజం చెప్పాలంటే మారిషస్ వెళ్ళటం నేను ఫస్ట్ టైం, అప్పుడు ఫారిన్ సాంగ్ వెళ్ళటం. సో మనం వెళ్ళి షూట్ చేయటం అసలు కుదురుతుందా, చేయగలమా, జరుగుతుందా, బోళ్ళంత ఖర్చుతో ఊరినే అనుకుంటున్నాం, ఊహకేముంది. బట్ ప్రాక్టికల్గా అంత ఈజ్ ఇట్ పాసిబుల్ వాళ్ళు చేశారు. అలాంటివన్నీ ఒక ఇన్సిడెంట్ అని కాదనుకోండి, చాలా చోట్ల చాలా అసలు ప్లెజెంట్గా జరిగింది. నేను ఊహించిన దానికంటే ఎక్కువ చేశారు. నేను ఫస్ట్ సినిమాతో అమ్మో ప్రొడక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, అది సరిగ్గా లేకపోతే మీకు ఎంతున్నా కూడా మీరు అనుకున్నది జరగదు. ప్రొడక్షన్, డైరెక్షన్కి కథా, స్టోరీ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో ప్రొడక్షన్ కూడా కుదరాలి. ఈవెన్ 25 years తర్వాత మీరు మళ్ళీ స్టిల్ ఇంకా అంత యాక్టివ్గా ఉండగలుగుతున్నారంటే బికాజ్ ఆఫ్ స్వయంవరమే కదా. అంత స్వయంవరం అనేది నాకు సడన్గా ఒక కొత్త డోర్ ఓపెన్ చేసింది. ఆ స్వయంవరం చూసిన తర్వాత చాలా రోజులు 6 months వరకు మాకు సినిమా లేదండి. 6 months వరకు ఇంకో సినిమా అనుకున్నాం, చేస్తున్నాం కదా, ఇదంతా చేస్తాం, జరగట్లా. ఇక అప్పుడు అదేదో కుదరట్లేదని ఆ ప్రాజెక్ట్ వదిలేసిన తర్వాత నువ్వే కావాలి. అప్పుడు రవికిషోర్ గారు మాకు చెన్నై నుంచి పరిచయం. ఓకే. చెన్నైలో ఉన్నప్పుడే మేము ఏదో చేయాలనుకున్నాము, అప్పుడు ఏదో జరగలేదు. తర్వాత రవికిషోర్ గారు ఫోన్ చేసి ఇట్లా ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాం భాస్కర్ అంటే, ఇక అక్కడి నుంచి ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్. అదే నేను అనేది, అన్నీ కుదరాలి. అలా కుదురుతూ మళ్ళీ నువ్వే కావాలంటే మళ్ళీ అన్నారు, ఇప్పుడే కొత్తోడితో చేశాను మళ్ళీ కొత్తోడితో సినిమా. ఇంకో సినిమా కూడా ఇంకోటి ఏదో చూపించారు. అదైతే పెద్ద హీరోతో అయితే మనకు ఫైనాన్స్ దొరికేస్తుంది ఈ సినిమా అంతా ఓకే సార్, కానీ అందులో కిక్ లేదు, ఇదేమో కొంచెం బాగుంది, మంచి యూత్ఫుల్గా ఉంది, నువ్వే కావాలి, ఇది చేద్దామని అంటే మళ్ళీ దానికి బ్రేక్. కొత్త వాళ్ళతో అంటే ఇన్వెస్ట్మెంట్ అది చేయలేమని అనుకోకుండా అప్పుడు ఫిలిం సిటీ వాళ్ళు, రామోజీ ఫిలిం సిటీ కొలాబరేషన్ ఏదో అనుకోవటం అలా జరిగింది. నువ్వే కావాలి కూడా అంతే, చాలామంది హీరోలను చూసాం. చాలామంది, సాయి కిరణ్ ఫస్ట్ వచ్చాడు హీరోగాని, నేను ఆయన చూడగానే చెప్పి చాలా బాగున్నాడు సాయి కిరణ్, సెకండ్ హీరోకి సార్. సెకండ్ హీరో అంటే అప్పుడు రామకృష్ణ గారు మాట్లాడారు నాతో. నేను చెప్పి చాలా బాగుంటుందండి ఆ క్యారెక్టర్, అదేం తక్కువ క్యారెక్టర్ కాదు, కానీ తనకున్న అంటే బాడీ లాంగ్వేజ్ కానీ అది దానికైతే బాగుంటాడు. కానీ యాక్చువల్గా ముందు అనుకుంది మెయిన్ హీరోకేనా? తను వచ్చిందే మెయిన్ హీరోకి. ఓకే. మెయిన్ హీరో కోసం వస్తే సెకండ్ హీరో అని అంటే హెసిటేట్ చేశారు. అప్పటికి మెయిన్ హీరో ఎవరు లేరు, ఎంతోమందిని చెప్పారుగా రవికిషోర్ గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, సుమంత్ గారిని, వాళ్ళని అందరు చాలామందిని, ఎంతోమందిని అనుకున్నారు. అప్పుడు గోపీచంద్ కూడా అనుకున్నారు. నేను గోపీచంద్ డైరెక్ట్గా చెప్పాను, మీకు మ్యాచ్ కాదు ఈ క్యారెక్టర్. అప్పుడు అనుకోకుండా ఒకరోజు రోజారమణ్ గారి ఇంటికి వెళ్దామని నన్ను తీసుకెళ్ళారు. వాడు బుక్ పట్టుకుని తరుణ్ అప్పుడే బయటికి వెళ్తున్నాడు. తను చూసిన వెంటనే తరుణ్ అన్న, నువ్వే హీరో
అంటే కరెక్ట్గా క్యారెక్టర్కి మ్యాచ్ అయ్యే విధంగా ఉన్నాడు. కరెక్ట్గా నోట్బుక్ పట్టుకుని కాలేజీకి బయలుదేరినప్పుడు వెళ్ళటం జరిగింది మేము. అట్లా ఇక ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్. ఇంకా టకా తర్వాత హీరోయిన్, చాలా రోజుల తర్వాత హీరోయిన్ దొరికింది. అంటే రిచానే కావాలని నేను రిచా పలోడు, ఆ అమ్మాయి ఏమో వేరే కమిట్మెంట్స్ తమిళ్లో ఉంది, అది ఉందని జరగట్లా. అల్టిమేట్గా కాంట్రాక్ట్ రవికిషోర్ గారు ఏదైనా గట్టిగా పట్టుకుంటే చేసేస్తారు. వెళ్ళి ఆయన ముంబై వెళ్ళి కూర్చోబెట్టి మొత్తం వాళ్ళతో అగ్రిమెంట్ చేసి సైన్ తీసుకొచ్చి నాకు అగ్రిమెంట్ చేతిలో పెట్టారు. ఇదిగో అమ్మాయి ఎప్పుడు తీసి అలా టెరిఫిక్గా సార్. ఆ సినిమా మ్యూజిక్ ఇప్పటికీ కోటి గారు నాకు అంతకుముందు పరిచయం లేదు. ఓన్లీ రవికిషోర్ గారు పరిచయం చేసి మీ ఇద్దరికి బాగా కుదురుతుంది, నా మాట నమ్ము, నేను ఇంతకుముందు పనిచేశాను అని కోటి గారు. నాకేం అబ్జెక్షన్ లేదు సార్, ఓపెన్ టు వర్క్ విత్ ఎవ్రీబడి అని కూర్చుంటే, ఆయనతో కూర్చున్న ఫస్ట్ సిట్టింగ్లోనే నాకు బాగా మెలడీ ఇష్టం. నేను కోరుకున్నంత మెలడీ కంటే ఎక్కువ ఉంది ఆయన దగ్గర. యాక్చువల్లీ ఈ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు రిపీట్ చేయలేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. నేను ఐ జస్ట్ వెంట హెడ్ అనుకుంటూ కీరవాణి గారితో ఈ రోజు వరకు పనిచేయకపోవడానికి కారణం అది ఏం లేదు, ఎప్పుడు ఆపర్చునిటీనే రాలా. ఇది చేస్తుంటే కోటి గారు అంటే ఆల్రెడీ స్రవంతిలో ఆయన కొన్ని సినిమాలు ప్రాజెక్టులు చేస్తున్నారు. అలా ఆయనతో తర్వాత మళ్ళీ నువ్వు నాకు నచ్చావు. ఇంకా నువ్వు నాకు నచ్చావు అయితే అసలు అప్పటికి మాకు బాగా కలిసిపోయాం. ఆయనకి తెలుసు నీకేం కావాలో నాకు తెలుసు అని ఆయన రెడీగా ఉండేవాడు కోటి గారు. అట్లా మళ్ళీ మన్మధుడికి వెళ్ళేసరికి వేరే ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ పేర్లు ఎందుకు లేని కుదరలా.